అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యావంతుడు, ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు పార్టీలోకి వస్తే చాలా బాగుంటుందని మేమంతా ఆశిస్తున్నాం. ఆ విధంగా కొత్త చెరువులో ఒక బలమైన సామాజిక వర్గం నుంచి నాగేంద్ర ప్రసాద్ ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. ఇది ఎంతో జనసేన పార్టీకి, పుట్టపర్తి నియోజకవర్గానికి శుభ పరిణామం. ఎందుకంటే పార్టీలో బలం లేదు అంటారు, కానీ యువకులు చాలా మంది ఈరోజు పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి ఆకర్షితులై జనసేన పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా చేరుతున్నారు. పార్టీలో ఖచ్చితంగా భవిష్యత్ అంతా జనసేన పార్టీదే అని రాష్ట్ర యువ నాయకత్వము, అలాగే మీరు చూస్తున్నారు మహిళలు, మన పెద్దలు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉండే పెద్దలు కూడా ఈరోజు జనసేన పార్టీలో చేరడం శుభ పరిణామం. ఖచ్చితంగా జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గంలో మేము ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీ రెపరెపలాడే విధంగా గట్టిగా కృషి చేసి పుట్టపర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రపథాన నిలబెడతామని ఆశిస్తున్నాం. నేను గత కొన్ని సంవత్సరాలుగా చదువుకున్న తర్వాత విద్యావంతునిగా ఒక కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తూ కుటుంబ నేపథ్యం కూడా, నేను రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబ నేపథ్యం నుంచి రావడం జరిగింది. అదేవిధంగా నేను నా వరకు అన్నీ వదులుకొని సామాజిక సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ సామాజిక స్పృహ, అదేవిధంగా దేశభక్తి, రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేసినప్పుడు కొన్ని పార్టీలను అన్నింటినీ చూడడం జరిగింది. అందులో కూడా ఈ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వము, పవన్ కళ్యాణ్ చేసేటువంటి కార్యక్రమాలు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆయనకున్నటువంటి సామాజిక స్పృహ కానీ, అదేవిధంగా అన్ని కులాలను కలిపే సోషల్ ఇంజనీరింగ్ కానీ, ఇలాంటివన్నీ చూస్తూ వెనక నుంచి నేను నా వంతుగా ఎప్పుడూ కూడా నా పాత్రను పోషించేవాడిని. అలా కాకుండా ప్రత్యక్షంగానే రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఆలోచించిన తర్వాత నా సన్నిహితులు, అదేవిధంగా నా మిత్రులు ఎవరైతే ఉన్నారో వీరందరి సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. సేవా కార్యక్రమాలు, నా సేవ పవన్ కళ్యాణ్ కోసము, జనసేన కోసం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత చేరాలని చెప్పి వారితో చర్చించడం జరిగింది. జనసేన కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ, అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను ఒక సాధారణ కార్యకర్తగానే పనిచేస్తూ నేను జనసేన కోసం, పవన్ కళ్యాణ్ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తానని తెలియజేసుకుంటున్నా.